హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, కన్నప్ప మంచు విష్ణు హీరోగా, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రలో ఇంకా బోల్డ్ అంత మంది స్టార్ కాస్టింగ్ తో రిలీజ్ అయిన న్యూ మూవీ కన్నప్ప. ఈ మూవీ ఎలా ఉందంటే దీన్ని రెండు రకాలుగా చెప్పాలి ఫ్రెండ్స్. ప్రభాస్ రాక ముందు, వచ్చిన తర్వాత. సినిమా మొత్తం 3 గంటలు ఉంటే లాస్ట్ గంట ముందు ప్రభాస్ వస్తాడు. ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా అయితే టాప్ నాచ్ లో ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. అంటే ప్రభాస్ మనకు కనిపించేది 15 నిమిషాలు 20 నిమిషాలే అయినా కానీ దాని తర్వాత కూడా స్టోరీ ఎక్కడ తగ్గదు. అంటే మంచు విష్ణు భక్తుడిగా మారడం, మనం ఆ భక్తిలోకి ఎంటర్ అవ్వడం, ఆ క్లైమాక్స్ లో కళ్ళు అర్పించడం, ఇవంతా కూడా మనకు గూస్ బంప్ తెప్పిస్తాయి. సూపర్ గా ఉంటుంది. బట్ స్టార్టింగ్ 2 గంటలు మాత్రం మనకి రకరకాలుగా ఉంటుంది. కాసేపు బాగుంది అనిపిస్తుంది, కాసేపు బోర్ అనిపిస్తుంది, ఒక సీన్ గూస్ బంప్ లాగా ఉంటుంది, ఒక సీన్ చాలా లాగింగ్ గా ఉంటుంది, కథతో సంబంధం ఉండదు. అందువల్ల మనకు చిరాకు తెప్పిస్తుంది. ఓవరాల్ గా సినిమా అయితే డీసెంట్ మూవీ, గుడ్ మూవీ, అంతే, యావరేజ్ మూవీ. సో దీంట్లో అంటే స్టోరీ పాయింట్ మీకు తెలిసిందే కదా. స్టోరీ పాయింట్ ఏంటి? తిన్నడు శివుడికి కన్నులు అనిపించి కన్నప్పగా మారుతాడు. బట్ ఈ స్టోరీకి రావడానికి ముందు 2 గంటలు సంబంధం లేని స్టోరీ ఉంటుంది. తిన్నడుకి ఒక 5 తెగలు ఉంటాయి. 5 తెగలు ఎందుకో కొట్టుకుంటారు, యుద్ధాలు చేస్తారు, వాయులింగ కోసం ఎవరో వస్తారంటారు, వాళ్ళ కోసం యుద్ధాలు, ఇలా వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడ భక్తి ఎక్కడ, ఆ శివుడి గురించి ఆ తన్మయత్వం ఎక్కడ, ఇవంతా మనకు దొరకదు. ఫస్ట్ అంతా యుద్ధాలు, గొడవలు, యాక్షన్లో జరగడం వల్ల మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఆ లాస్ట్ గంట మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వస్తే, ఇద్దరు పర్ఫార్మెన్స్ ఒక్కొక్క సీన్లో నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. అది ముందుగానే చెప్తున్నా. ఒకటి కాజల్ అగర్వాల్, 2 శరత్ కుమార్ గారు. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్తాను. సినిమా స్టార్ట్ అవ్వడమే ఇద్దరు పిల్లలతో కాళహస్తీశ్వర మహత్యం గురించి పాట పాడుతూ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లలు మంచు విష్ణు పిల్లలే అని చెప్పారు. సో పిల్లలు పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ కాళహస్తీశ్వర మహత్యం గురించి చెప్తూ ఉంటారు. ఆ స్టోరీ చెప్తుంటారు. స్టోరీ చెప్పినప్పుడు కొంచెం విజువల్ కూడా చూపించుంటే బాగుందని నా ఉద్దేశం. అంటే ఏనుగు వచ్చింది పూజ చేసింది, పాము వచ్చింది పూజ చేసింది, సాలీడు వచ్చింది పూజ చేసింది, ఇవి 3 కొట్టుకొని ఒకటి చచ్చిపోయి, ఇవంతా కూడా ఒక విజువల్ లాగా చూపించుంటే కాళహస్తీశ్వర మహత్యాన్ని మనం చూసిన ఆనందం కలిగి ఉంటుంది. బట్ ఓన్లీ ఆ పిల్లల డ్యాన్స్ రూపంలో చూపించడం వల్ల అది పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. అండ్ ఆ పిల్లలు కూడా కొంచెం పెర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. రౌద్రం కనిపించాల్సిన చోట రౌద్రంగా లేకుండా కొంచెం సాఫ్ట్గా కనిపించారు. ఇకపోతే నెక్స్ట్, మంచు విష్ణు చిన్నప్పుడు క్యారెక్టర్ మంచు విష్ణు కొడుకే చేశారు. అది అబ్బాయి మాత్రం చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు, చూడడానికి చాలా బాగున్నాడు. పెర్ఫార్మెన్స్ కూడా ఓకే. బట్ డైలాగ్స్కి వచ్చేసరికి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఒక ఇంగ్లీష్ పిల్లోడు తెలుగు మాట్లాడితే ఎట్టుంది తప్ప, ఒక కోయ కుర్రోడు, ఆ అడవి జాతి కుర్రోడు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆ కథలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా, సంబంధం లేకుండా ఎవరో ఇంగ్లీష్ పిల్లోడు మాట్లాడినట్టుంది. ఆ వాయిస్ మాత్రం ప్రాబ్లం. పిల్లోడు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాడు. నెక్స్ట్ శివుడు, కాజల్. శివుడికి వచ్చేసరికి అక్షయ్ కుమార్ గారు చాలా బాగా చేశారు. జస్ట్ డబ్బింగ్ విషయంలోనే మనం అంత ఇంట్రెస్ట్ అనిపించదు. డబ్బింగ్ కొంచెం బాగుంటే బాగుండు, బట్ ఆయన పర్ఫార్మెన్స్ ఓకే. కాజల్ గురించి నేను ఎందుకు చెప్పానంటే, శివుడు ఒక డైలాగ్ చెప్తుంటాడు, ఇతను తిన్నడు, ఇతను భక్తుడిగా మారతాడు, ఇతన్ని భక్తుడిగా మలుచుకోవాలని చాలా గొప్పగా చెప్తున్నప్పుడు పక్కన కాజల్ రియాక్షన్ ఎట్లుంటుందంటే, శివుడు ఏదో డైలాగ్ చెప్తున్నాడు, నాకేం సంబంధం అన్నట్టు నిల్చో ఉంటుంది. అంటే తిన్నడు గురించి అలా చెప్పేటప్పుడు ఈవిడ కూడా అంత ఇంట్రెస్ట్గా వినాలి, లేదా అవునా స్వామి ఆ రెస్పాన్స్ ఉండాలి కదా. అదేం లేకుండా ఆయన డైలాగ్ చెప్పుకుంటాడు కదా, నా పాటికి నేను సైలెంట్గా ఉన్నట్టు అస్సలు పర్ఫార్మెన్స్ కనపడకుండా చాలా ఎంటీగా పెట్టింది. అదైతే నాకు అంత ఇదిగా అనిపించలేదు ఫ్రెండ్స్. మళ్ళీ మిగతా చోట్లంతా ఓకే, మిగతా చోట్లంతా మంచి పర్ఫార్మెన్సే చూపించారు, చాలా బాగుంది. ఒక్క సీన్లోనే అట్టు అనిపించింది. నెక్స్ట్ శరత్ కుమార్ గారు కూడా ఒక డైలాగ్ చెప్తారు, ఎవరు భయపడకండి అందరూ ఉన్నారని ఏదో ఒకటి చెప్తాడు. ఆ డైలాగ్లో ఆ ఊరి ప్రజలకంతా తోడుండాడు అని చెప్పే ఒక ఇంప్రెషన్ సీన్ని చాలా సాదాగా సింపుల్గా చెప్తుంటే మనం ఇన్వాల్వ్ అవ్వలేం. ఏంట్రా చెప్తున్నాడు, నిజంగా ప్రాబ్లం ఉందా ఊరికి లేదా అన్న ఫీలింగ్ వస్తుంది. అలా చాలా డల్గా చెప్పాడు ఒక చోట. మిగతా చోట్లంతా కూడా ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ మన మంచు విష్ణుకి ఆయనకి ఒక సీన్ ఉంటుంది, ఆయన చనిపోతాడు, చనిపోయే ముందు ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది కూడా సీన్ ల్యాగ్ చేశాడు, కానీ ఇంకా చిన్నది చేస్తుంటే ఆ సీన్ అయితే దాంట్లో పర్ఫార్మెన్స్ అయితే ఇద్దరిది బాగుంటుంది. ఇకపోతే మోహన్ లాల్ గారు ఇంటర్వెల్లో కనిపిస్తారు. ఆయన ఒక డిఫరెంట్ క్యామియో రోలు బాగుంది. జస్టిఫికేషన్ అయితే ఇచ్చాడు. నిజానికి ఆయన వెనకాల ఉన్న నిజస్వరూపానికి
ఆయనే కరెక్ట్. అండ్ ఆయన కనిపించేటప్పుడు ఒక స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ అయితే ఇప్పుడే నాకు తెలిసింది. అంటే ప్రాచీన గ్రంథాల్లో చూసి తెలుసుకున్నారో లేకపోతే పాత కన్నప్పుల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఇంటర్వెల్లో ఒక సీక్వెన్స్, మోహన్ లాల్ గారి సీక్వెన్స్ చూపించిన కథ అయితే ఇప్పుడే ఈ సినిమా చూసాకే తెలిసింది. అది నిజమో అబద్ధమో తెలియదు, నిజమని అనుకుంటున్నాను. సో ఆయన పర్ఫార్మెన్స్ జస్టిఫికేషనే. నెక్స్ట్ మోహన్ బాబు గారు పర్ఫార్మెన్స్కి అయితే ఏ మాత్రం డోకా లేదు. చించి అవతల పడేసినాడు, కొట్టేస్తాడు మోహన్ బాబు. అహంకారపూరిత భక్తుడిగా అదిరిపోయాడు. ఇంకపోతే మన ప్రభాస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ గారు చెప్పాను కదా, ప్రభాస్ గారు మొదలైన తర్వాతే సినిమా ఒక ఊపులోకి వెళ్తుంది. ఒక హైప్, మనం ఫుల్ గూస్ బంప్స్ టాప్ నాచ్కి వెళ్ళిపోతాం ప్రభాస్ గారు వచ్చిన తర్వాత. అంత బాగుంటుంది. అంటే ప్రభాస్ గారికి మోహన్ బాబు గారి మధ్య ఒక కాన్వర్జేషన్ ఉంటాయి, డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆయన అహంకారాన్ని తగ్గించడానికి చెప్తాడు డైలాగులు. నువ్వు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నావు, ఆ పట్టు ఒక పట్టు పురుగు ఎంగిల్ చేస్తే వచ్చిందే కదా, స్వచ్ఛంగా ఏమన్నా సమర్పిస్తున్నావా? గంగలో నీళ్లు సమర్పిస్తున్నావు, ఆ గంగలో నీళ్లు ఏ చేపైనా ఎంగిల్ చేసి ఉండొచ్చు కదా, ఎంగిల్ చేసిన నీళ్ళే సమర్పిస్తున్నావు, స్వచ్ఛంగా సమర్పిస్తున్నావా? లేదు కదా. అలాగే ఇంకో డైలాగ్ చెప్తాడు, చేప ఒకటి, గంగలో నీళ్లు, పట్టు వస్త్రాలు, ఇంకో పాలు, స్వచ్ఛమైన పాలు సమర్పిస్తానని చెప్తున్నావు, ఆ పాలుని ఏ లేగదూడో ఎంగిల్ చేస్తున్నదని ఏంటి నమ్మకం? అలా అడిగి అతని అహంకారాన్ని అంతా తగ్గిస్తాడు. నువ్వేం స్వచ్ఛంగా చేయట్లేదు పూజ, అందరూ సమానమే దేవుడి దృష్టిలో అన్నట్టుగా ఆయన్ని మార్చడానికి ఆయన చేస్తాడు. చాలా బాగున్నాయి డైలాగ్స్. అండ్ ప్రభాస్కి విష్ణుకి మధ్యలో ఉండే ఆ చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది కానీ ప్రభాస్కి హీరోయిన్కి మధ్య డైలాగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ప్రభాస్ సీక్వెన్స్ వరకు అద్భుతంగా తీశారు. యాక్చువల్లీ ఒక మహాశివరాత్రి అని స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మహాశివరాత్రి మొదలైందని. ఆ నుంచి అయితే సినిమా చాలా బాగుంటుంది. ఇకపోతే మనం ఫైనల్గా చెప్పుకోవాల్సింది మంచు విష్ణు గురించి. మంచు విష్ణు గారికి అయితే ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది, ఆయన ప్రూవ్ చేసుకున్నారు. బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన యాక్షన్ అయితే మనకు చూడంగానే ఎస్, ఒక తిన్నడు ఇలాగే ఉంటాడేమో, ఒక భక్తిలోకి మారితే ఇలాగే ఉంటుందేమో, ఎస్ మంచు విష్ణు చాలా బాగా చేశారన్న ఫీలింగ్ అయితే మనకు బాగా వస్తుంది. అక్కడ మనం కూడా ఆ సీన్లో ఇన్వాల్వ్ అవుతాం. బాగుంది. సో ఓవరాల్గా ప్రభాస్ది మంచు విష్ణు పర్ఫార్మెన్స్లో అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మిగతావి ఆల్రెడీ నేను చెప్పాను కదా, అలా వెళ్ళిపోతుంది. అండ్ సీన్స్లో కూడా కొంచెం సీన్స్ అన్నీ బాగున్నాయి, కానీ ల్యాగ్ చేయకుండా కొంచెం తగ్గించుంటే బాగుండు. సీన్స్ కొంచెం నిడివి తగ్గించుంటే బాగుంది అనిపిస్తుంది. ఇకపోతే బీజిఎం విషయానికి వస్తే, బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. అండ్ సాంగ్స్ ఒక 2 పాటలు బాగుంది, కొన్ని పాటలు బాగలేదు, అంతా 50-50. డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు నిడివి ఇంత పెట్టుకోకుండా కొంచెం తగ్గించుంటే, అంటే 3 గంటలు కాకుండా 2.5 గంటలు చేస్తుంటే సినిమా చాలా బాగుండేదని నా ఫీలింగ్. ఇంకా యాక్షన్ సన్నివేశాలు అన్నీ, దీంట్లో యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి, కానీ ఈ సినిమా మనం భక్తి కోసం పోతాం. భక్తి కోసం పోయినప్పుడు యాక్షన్ని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం. సో యాక్షన్ సన్నివేశాలంతా నాకు తెలిసి ఒక రకంగా వృధా అయిందేమో అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సినిమా అయితే. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వమంటే నా రేటింగ్ ప్రకారం 2.5/5. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.